స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నగదు రవాణాపై ప్రజల్లో ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. డబ్బుల్ని తీసుకెళ్లే విషయంలో జిల్లా అధికారులకు కూడా ఒక క్లారిటీ లేదు. ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలు, మార్గదర్శకాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా నగదు పట్టుకోవడం సాధ్యం కాదని కూడా చెప్తున్నారు. అయితే దసరా పండుగ వేళ షాపింగ్, ఇతర అవసరాలకు నగదు తీసుకెళ్లేందుకు పలువురు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే విధమైన నిబంధనలు ఉంటాయా అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి. ఈ సమయంలో మాంసాహారం, మద్యం కొనుగోలు సహజంగా ఉంటుంది. వీటి కోసం పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తుంటారు. ఇప్పుడు తీసుకెళ్లాలా వద్దే అనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే దసరా సందర్భంగా ఇటు నగరాల నుండి కూడా పల్లెటూర్లకు అందరు బాట పడతారు. ఇదే సందర్భంలో డబ్బులు తీసుకెళ్లే చాలా అవసరం ఉంటుంది. ఇటు బట్టలు కొనుగోలుకైనా లేకపోతే ఊళ్ళో చాలా ఖర్చుల కోసం కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇటు చిట్టీలు కట్టడానికైనా, అప్పులు కట్టడానికైనా ఒక 5-6 రోజులు సెలవు పెడతారు. కాబట్టి పెద్ద ఎత్తులో డబ్బులు అయితే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వాటికి లెక్కపత్రం కూడా ఉండదు. పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలే ఇప్పటికి కూడా చేతికి శాలరీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వాటికి సంబంధించిన వివరాలు చెప్పాలంటే ఒక లెక్క ఉండదు. కొందరికి ఒక అవసరాన్ని బట్టి వేల నుండి లక్షల్లో ఊర్లకైతే తీసుకెళ్తారు. ఎందుకంటే మరోవైపు అక్టోబర్ 2న ఇటు దసరా ఉంది, గాంధీ జయంతి ఉంది. కాబట్టి అక్టోబర్ 3న పండుగ చేసుకోవాలని చాలామంది చూస్తున్నారు. దాంతోపాటు 4వ తారీఖు, 5వ తారీఖు అయితే మాత్రం ఇటు శని, ఆదివారాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో దాదాపు ఒక 4 రోజుల పాటు పండగ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇటు పండగ సందర్భంగా దావత్ కల్చర్ ఉంటుంది. మందు కోసం చాలామంది కూడా బాటిల్ తీసుకెళ్తారు, డబ్బులు తీసుకెళ్తారు, అప్పుల కోసం తీసుకెళ్తారు. చాలా విషయాల్లో కూడా ఇంటి ఖర్చుల కోసం పెద్ద ఎత్తులో కూడా సంపాదించిన డబ్బులు కూడా ఊరికి తీసుకెళ్ళి వడ్డీలో కూడా ఇవ్వడానికి కూడా తీసుకెళ్తారు. ఇలాంటి సందర్భంలో అధికారులు ఇప్పుడు మరి ఎన్నికలకు కూడా అమల్లో ఉంటే ఎవరన్నా అడ్డుకుంటే మా పరిస్థితి ఏంటని కూడా ప్రజలైతే మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల కోడ్ అంటే పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల కోడ్ మరి ఇక్కడ ఉంటుందా లేదా అనే ఒక భయం ఉంది. డబ్బులు పట్టుకుంటే ఏ సమాధానం చెప్పలేక ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎన్నికల సంఘం మరి ఏమైనా పెడుతుందా, లేకపోతే ఎప్పటికప్పుడు చెక్ పోస్ట్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతుందా మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా యంత్రాంగం బిజీగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంగళవారం జిల్లాల కలెక్టర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. జిల్లాల యంత్రాంగం తీసుకున్న చర్యలను పార్టీల ప్రతినిధులకు వివరించారు. ప్రిసైడింగ్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నోడల్ ఆఫీసర్లతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగడానికి పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలయ్యేలా సహకరించాలని సూచించారు. రాజకీయ పార్టీల మీటింగ్లు, ర్యాలీలు అనుమతి తీసుకోవాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సోషల్ మీడియాలో అసభ్య వార్తలు ప్రసారం చేయొద్దని రాజకీయ పార్టీ నాయకులకు అధికారులు సూచించారు. పోలింగ్కు 48 గంటల ముందే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మున్సిపాలిటీలో ఎన్నికల కోడ్ అమల్లో లేదని, ఆ ఏరియాలో అభివృద్ధి పనులు అధికారులతోనే చేయించుకోవచ్చని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి ఉండకూడదని స్పష్టం చేశారు. తాగునీరు, విద్య, వైద్యం అవసరాలకు ఎన్నికల కోడ్ నుండి మినహాయింపు ఉంటుందని నాయకులకు తెలిపారు. ముఖ్యంగా ప్రార్థనా మందిరాల్లో ఎలాంటి పార్టీ జెండాలతో ప్రవేశం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేస్తే డిపిఆర్ఓ ద్వారా చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఎలాంటి మొబైల్ ఫోన్లు అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదని, ఓటర్లను ప్రలోభం చేసేలాగా, గురి చేసేలాగా ఉంటే మాత్రం నగదు అలాగే మద్యం పంపిణీ చేయొద్దని సూచించారు. జిల్లాలోని చెక్ పోస్టులో వాహన తనిఖీలను పగడ్బందీగా చేపట్టనున్నారు. చూడాలి మరి ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. మరోవైపు పల్లెల్లోకి ప్రజలు వెళ్లాల్సిన సందర్భం వచ్చింది. ఇవాటి నుండే ప్రయాణాలు ఇప్పటికే ప్రయాణాలు స్టార్ట్ అయినాయి. ఇక రేపు ఎల్లుండి పండుగ ఉన్న కారణంగా పెద్ద ఎత్తున గ్రామాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మరి ఏమన్నా డబ్బులు పట్టుకుంటారా, అడ్డుకుంటారా అనేది ఒక టెన్షన్ అవుతుంది. దానిపై మరి ఎన్నికల సంఘం ఇంతవరకు అయితే ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ప్రజల్లో మాత్రం ఒక భయం కనిపిస్తోంది. అందరి దగ్గర
క్యాష్ ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు ఆ క్యాష్ను ఎలా క్యారీ చేయాలో అర్థం కాక కూడా సామాన్య ప్రజలకైతే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు డిజిటల్ కరెన్సీని మెయింటైన్ చేయొచ్చు, కానీ చదువుకోని వాళ్ళు కానీ ఎక్కువగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లాలంటే మాత్రం గ్రామాల్లో లిక్విడ్ క్యాష్ అవసరం ఉంటుంది. ఈ యొక్క భయం ఉంది. దీనిపై క్లారిటీ కోసం అయితే చూస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి కోడ్ విషయంలో మాత్రం ఈ యొక్క నగదు విషయంలో చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి అవకాశాలు ఇస్తారో మాత్రం ఒక క్లారిటీ కోసం అయితే మాత్రం ప్రజలు చూస్తున్నారు. మరి ఎన్నికల సంఘం ఏం చెప్తుందో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.